ఇంకొక్కసారి ముందు వెనక చూసుకోకుండా మాట్లాడితే పళ్ళు రాలగొడతాను. ఒక మనిషిని మాట అనే ముందు 1కి 10 సార్లు ఆలోచించనాలి. అంతేగాని నీ ఇష్టానికి ముందు వెనక చూసుకోకుండా మాట్లాడితే రియాక్షన్ ఇలాగే ఉంటుంది. అమ్మో, ఇప్పుడు సారీ చెప్తే ఇలాగే జరుగుతుందేమో. ఎందుకు అనవసరంగా వేదాన్ని కదిలించడం? ఈ విషయాన్ని ఇంతటితోనే వదిలేద్దాం. ఎక్కడున్నావు మాలిని? ఫోన్ లిఫ్ట్ చేయ కదా. మాలిని, ఏమైంది నీకు? ఇక్కడున్నావేంటి? బాబాయ్ నీ గురించి ఎంత టెన్షన్ పడుతున్నారో తెలుసా? మాలిని, మాట్లాడుతుంటే వెళ్ళిపో. మాలిని, 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 అరే మాలిని, ఆగంటే. సడన్గా ఆఫీస్ నుంచి ఎందుకు వెళ్ళిపోయావు? ఎందుకు ఏడుస్తున్నావు మాలిని? అంత కష్టమే వచ్చింది. వీణను ఓదార్చడం చూసి పొరపాటుగా అపార్థం చేసుకుని బాధపడుతుందా ఏంటి? మాలిని, అడిగేది నిన్నే, ఆగు. ఎందుకు ఇంటికెళ్లకుండా ఇక్కడే ఉన్నావు? అంకుల్ నువ్వు ఫోన్ ఆన్సర్ చేయట్లేదు, ఎంత టెన్షన్ పడుతున్నారో తెలుసా? పద, బండెక్కు, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. మాలిని, చిన్నపిల్లలు బిహేవ్ చేయకుండా బండెక్కు. నేను రాను. అరే, చెప్పేది నీకే, బండెక్కంటే. చిన్నపిల్లలు బిహేవ్ చేయదు, వెళ్దాం పద. నేను రానంటే అర్థం కాదా? వినపడదు, నువ్వు బండెక్కు. విసిగించు కార్తిక్, వెళ్ళిపో. ఏయ్, లైన్లో ఉండరా. ఏమైంది మేడం? వీడేమన్నా ఇబ్బంది పెడుతున్నాడా? చెప్పండి, నేను చూసుకుంటాను. అలాంటిదేం లేదు, వెళ్ళి ఇక్కడి నుంచి. రేయ్, చెప్పు. ఈవినింగ్ వచ్చి సెటిల్ చేస్తానని చెప్పాను కదా. పెట్టే ఫోన్. ప్లీజ్ చెప్పండి మేడం. సార్ మిమ్మల్ని నిజంగా ఇబ్బంది పెట్టలేదా? ఏమైనా ఉంటే నేను చూసుకుంటాను కదా. వెళ్ళవయ్యా, వెళ్ళు. లవ్ ప్రాబ్లమా? సార్, అమ్మాయి చెప్పినట్టు వినొచ్చు కదా సార్. హే, నీ పన్ను చూసుకోవే, నీకెందుకు? థ్యాంక్ యూ సార్. ఆగు. దగ్గరకు వస్తే చంపేస్తా. రై రై, మర్యాదగా కత్తి లోపల పెట్టరాయ్. రై రై.
మాలిని! ఏయ్, నా దగ్గరకు వస్తే దీన్ని చంపేస్తా. రేయ్. మర్యాదగా వెళ్ళిపో. నీ ఎంత చూడందే ఈరోజు వెళ్ళను రా. మర్యాదగా అమ్మాయిని వదిలే. ఏంట్రా జోక్ చేస్తున్నావా? వదలరా రాస్కల్. రై అమ్మాయిని వదిలే. రే కత్తితి కత్తితి. ఏయ్, రే ఆగు పాపా. వదలరా నువ్వు నా రాస్కల్. దగ్గర ఉంటేనే నేను సేఫ్ గా ఉంటాను. రై బ్యాగ్ తీసుకొని అమ్మాయిని వదిలే. కత్తి కత్తితి కార్తీక్. కత్తితి. ఏయ్, రే ఏంటి జోక్ చేస్తున్నావా? నీకు మళ్ళీ చెప్తున్నా, బ్యాగ్ తీసుకొని అమ్మాయిని వదిలే. ఏయ్, దగ్గరికి రేయ్, రావద్దు. దగ్గరికి రావద్దు. కార్తీక్. ఎంత ధైర్యం రా నీకు? మాలిని చంపుతానంటావా? మాలిని ఎవరనుకున్నావురా? నా మనిషిరా, నా మనిషిరా. నా మనిషి మీద చెయ్యేస్తావురా నువ్వు? చంపేస్తా. నా మనిషి అన్న ఒక్క మాటతో నా కోపమంతా ఎగిరిపోయేలా చేశావు. అయితే వీణని ఓదార్చావే కానీ మరో ఫీలింగ్ నీలో లేదన్నమాట. వెరీ గుడ్. మై గాడ్, కత్తి గీసుకుంది. పద హాస్పిటల్కి వెళ్దాం. అక్కర్లేదు, చిన్న గాయమే, తగ్గిపోతుంది. హే, నీకేమన్నా మెంట్లా? గాయం ఏందంటే పర్లేదంటున్నావు? ఓకేనా? సరే పద బయలుదేరదాం. ఏ నెచ్చలి నెచ్చలి వచ్చి విసిరినది వెచ్చని వెచ్చని వల, ఏ ముచ్చటగా నన్ను గిల్లిగిచ్చినది కళ, ఏ వెన్నెల వెన్నెల వెళ్ళి విరిసినది కన్నుల కన్నుల మిల, ఏ లంకను దాటి దూకి పొంగినది అలా, ఏ నువ్వు నేను సాథ్ హే, నీతో నేనా ప్యార్ హే, ఎగసే ప్రేమ रंग रंग बरसात है, खुशी నువ్వు కనపడితే. వీణ ఎంతగా రెచ్చిపోయిందిరా. ఇప్పుడు మన కాళ్ళు పట్టుకుని స్టేజ్కి దిగజారిపోయేలా చేశాను. దట్ ఈజ్ లోక్నాథ్. ఎస్ డాడ్, మీ చక్రవ్యూహంలో పడి వీణ చిత్తు చిత్తుగా ఓడిపోయింది. ఇక నుంచి మన చెప్పు చేతల్లో ఉండాల్సిన స్టేజ్కి వచ్చింది. అందరి ముందు మన కుట్రని బయట పెట్టాలనుకుని నోటుకొచ్చినట్టు వాగింది. అదే జరుగుంటే అసలు నా పరువు ఏమైపోయి ఉండేది? ఇప్పుడు మన టైం నడుస్తుంది డాడ్. అందుకే ఆ వీణని ఇంట్లోనూ బిజినెస్లోనూ తలదించుకునేలా లాక్ చేశాం. ఇక మన ముందు నోరెత్తాలంటే వణికిపోవాలి. రిషి, వీణ మనసు మార్చుకుని వచ్చినప్పుడే మనం అనుకున్నవన్నీ అవుతాయి. ఒకవేళ తను హార్డ్ డిస్క్ పోతే పోయిందిలే అనుకుని పెన్ డ్రైవ్ బయట పెట్టిందనుకో, అప్పుడు మన పరిస్థితి ఏంట్రా? నో డాడ్, తనకి నలుగురు ముందు గెలిచిందాలా నిలబడటం అంటే ఇష్టం. దానికోసం తను ఏదైనా వదులుకుంటుందని నా ఫీలింగ్. పార్వతి వస్తుంది. హార్డ్ డిస్క్ దాచి. ఏమండి, కాఫీ తీసుకోండి. ఈ నాప్కిన్ ఇక్కడ పెట్టారేంటి? ఉతకడానికి వేయడం మర్చిపోయారా? పార్వతి, అమ్మా, అది నేను తీస్తాలే, నువ్వు వెళ్ళు.
పర్వాలేదండి, నేను తీసుకెళ్తాను. పార్వతి, అమ్మా, వెళ్ళమని చెప్పాను కదా. రే, ఈ హార్డ్ డిస్క్ అర్జెంట్గా ఎక్కడి నుంచి తీసే, చాలా డేంజర్. మళ్ళీ పార్వతి వచ్చిందంటే కవర్ చేయలేక చావాలి. పొరపాటును తన కంటపడితే నా మేనకోళ్ళ మోసం చేస్తారని రెచ్చిపోతుంది. డాడ్ నేను వెళ్ళి దాచేస్తాను. ముందా వీణ వస్తుందో రాదో కనుక్కోరా. బిస్కెట్స్ కోసం కుక్క పిల్ల వచ్చినట్టు డిస్క్ కోసం వీణ రావాల్సిందే డాడ్. అనుకోవడానికి అన్నీ బాగానే ఉంటాయి. కాల్ చేసి క్లారిటీ తీసుకో, నాకు అసలు టెన్షన్ పెరిగిపోతుంది. ఓకే డాడ్. వస్తుందా? వచ్చి తీరుతుంది డాడ్. చెప్పు. ఏంటి వీణ, డిస్క్ కావాలా స్మాష్ చేయాలా? ఆన్ ది వే, బయలుదేరాను. వస్తుందా? వస్తుందంట. ఎస్. నాతో పోటీగా కొత్త ప్రోడక్ట్ ని లాంచ్ చేయాలని చూసావా లేదా? నేను నిద్రపోయాక నువ్వు అరేంజ్ చేసిన దొంగల్ని పంపించి హార్డ్ డిస్క్ కొట్టించేశావు. వేదా, ఈరోజేంటి నాకన్నా ముందు ఆఫీస్ నుంచి వచ్చేసావు? ఏంటి మేడం ఆన్సర్ చేయట్లేదు? అలిగావా? హెల్త్ బాగాలేదా? పోనీ నేనేదైనా మిస్టేక్ చేశానా? మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పాను, లంచ్ టైంకి కాల్ చేసి లంచ్ చేసావా లేదా అని కూడా అడిగాను. అన్నీ బాగానే చేశానే, మరి ఎందుకు ఇలా స్ట్రైక్ చేస్తున్నావు? ఆహా, అర్థమైంది. మేడం గారికి నేను కాఫీ ఇవ్వాలి అంతే కదా? ఓకే, చిట్టికేలో వండర్ఫుల్ కాఫీ చేసి పట్టుకొస్తాను. కానీ ఇదిగో, కాఫీ చేస్తాను కదా అని అలానే నైట్ డిన్నర్ కూడా చేయాలనొద్దు. వంట నాకు రాదు, ప్లీజ్. వేదా, ఏం జరిగింది? ఏం లేదు శ్రీ. హే ప్లీజ్ నాతో షేర్ చేసుకోవా? వీణ తన హార్డ్ డిస్క్ ని నేనే తీశానని అనుమానించి నన్ను నిలదీసింది శ్రీ. నాకు చాలా ఇన్సల్టింగ్ గా అనిపించింది. చెయ్యని తప్పుకి మాటలు పడాల్సి వచ్చింది. నేను తనని చెల్లెలుగా చూశానే గాని శత్రువుగా ఏ రోజు చూడలేదు శ్రీ. నేను తన కాంపిటేటర్ అని, తన్ని ఓడించే అవసరం నాకే ఉందని గొడవ చేసింది. అది తలుచుకుంటే బాధగా ఉంది శ్రీ. వేద, వీణా మాటల్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. తను కొన్ని నెలలుగా నీలాగే కష్టపడి ప్రోడక్ట్ని తయారు చేసింది. అది సడన్గా మిస్ అవడంతో న్యాచురల్గానే కోపం వచ్చింది.
ఛాలెంజింగ్గా తీసుకున్న పనిని కంప్లీట్ చేయలేకపోయాననే ప్రెషరు డిసప్పాయింట్మెంట్తో వీణ అలా బిహేవ్ చేసి ఉంటుంది. కొన్నిసార్లు అతిగా ఆవేశం వచ్చినప్పుడు మనిషి విచక్షణ కోల్పోయి బిహేవ్ చేస్తాడని అంటారు కదా. వీణ నీ మీద చూపించిన ఆవేశం, అన్న మాటలు అలాంటివే తప్ప మనస్ఫూర్తిగా నువ్వే తప్పు చేశావన్న ఉద్దేశం తనకుండదు వేద. నిజం వేద, నా మాట నమ్ము. అంతే అయి ఉంటుందంటావా? అంతే వేద. రేస్లో ఇద్దరున్నప్పుడు ఒకరినొకరు ఓడించాలనే ఫీల్ అవుతారు కదా, ఇది అంతే. నువ్వు తనని ఓడించాలని చూశావని అపార్థం చేసుకుంది. 4 మాటలు అంది. వాటి గురించి అనవసరంగా ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు. తనది కోపం మాత్రమే, ద్వేషం కాదు. నువ్వు కంగారు పడకు. 2 రోజుల తర్వాత తనే నువ్వు తప్పు చేయలేదని రియలైజ్ అవుతుంది. నువ్విప్పుడు తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నించిన టైం వేస్ట్. సో కూల్గా ఉండు. స్మైల్. రే, అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య! ఏమైంది వీణ? వైక్రా. ఏమైంది వీణ? ఉదయం జరిగిన గొడవ గురించి ఇంకా కోపం పోలేదా? అదేం లేదత్తయ్య, తల బాగా నొప్పిగా ఉంది. కొంచెం కాఫీ పెట్టవా అత్తయ్య? సరే, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా, నేను కాఫీ తీసుకొస్తాను. పదరా. అహంకారం కనిపించాల్సిన నీ కళ్ళల్లో ఓడిపోయాను అని బాధ కనిపిస్తుంది ఏంటి వీణా? బాధ నాకు కాదు, మీకుండాలి. పైగా మిమ్మల్ని చూస్తే నాకు జాలేస్తుంది. ఏంటి రివర్స్ గేర్ వేసావు? దొంగతనం చేసేదాకా దిగజారిన మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుందని చెప్తున్నాను రిషి. ఎవరితో ఎలా ప్రవర్తించాలో మాకు బాగా తెలుసు. ముందు పెన్ డ్రైవ్ ఇవ్వు. నేను కూడా అంతే మావయ్య గారు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో అని బాగా తెలిసే మీ పెన్ డ్రైవ్ మీకు ఇవ్వడానికి ఒప్పుకున్నాను. వినేవాళ్ళుంటే ఎన్నైనా చెప్తావు. నీ ఓవర్ కాన్ఫిడెన్స్ని పక్కన పెట్టి పెన్ డ్రైవ్ ఇవ్వు. డాడ్, వీణా, అరవకు. అడగగానే నీ ఈగోని పక్కన పెట్టి పెన్ డ్రైవ్ ఇచ్చావు, బాగుంది. అందులో డేటా ఉందో లేదో చెక్ చేసుకోవాలి కదా.
అండర్స్టాండ్ దాట్. కానీ ఇందులో ఉన్న డేటాని నీ దగ్గరే ఇంకో కాపీ చేసుకుని ఉండొచ్చుగా. నా హార్డ్ డిస్క్ నాకు ఇచ్చాక నా డేటా అందులో ఉందో లేదో చెక్ చేసుకొని అప్పుడు చెప్తాను. రిషి, వీణా, సమాధానం చెప్పి కదులు. మీకు ఆ భయం అక్కర్లేదు. నేనెక్కడ సేవ్ చేయలేదు. మీరు నిశ్చింతగా ఉండొచ్చు. నువ్వు దెబ్బతిన్న పాము లాంటి దాని వీణా, నిన్ను నమ్మడానికి వీల్లేదు. వెళ్ళి మీ బాబు ఫోటో తీసుకురా. మీ నాన్నగారి ఫోటో తీసుకురామ్మా. ఇప్పుడు వీణా మేడం గారి వంతు. ఆవిడ తన ప్రోడక్ట్ని మొదట ఎవరికి అమ్మాలనుకుంటుందో తెలుసుకుందాం. ఆ పిల్ల మామగారే కొంటారు. మరి మీరు బోనీ చేయరా?